కామ్రేడ్స్ మిత్రులారా, తెలుగు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇంత తీవ్రంగా స్పందిస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా విరసం తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనకు బయటకు వచ్చిన సంఘటనలు చాలా కొన్నే ఉన్నాయి. వాటి మీదనే సంఘటనల మీదనే మనము ఆధారపడి ఇటువంటి మీటింగ్లు పెట్టుకుంటున్నాం, కానీ చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు మిగతా రంగాలన్నింటినీ కూడా వాళ్ళ కబంధ ఆస్థాల్లో పట్టుకున్నారు. ఏ రచనా రంగం ఏదైతే ఉందో, ఆలోచన పనులు ఏవైతున్నారో వాళ్ళను కట్టడి చేయడంలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని విరసం భావిస్తూ ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఒక అభ్యుదయకర భావజాలం ఏదైతుందో దాన్ని మీద దాడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది కృషి చేసినటువంటి ఈ అభ్యుదయకర భావజాలం ఏదైతుందో దాన్ని కాపాడుకోవడం కోసం మనం ఐక్యంగా, మిత్రులు చెప్పినట్లుగా ఐక్యంగా మనము ఒక నిర్మాణాత్మకంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే టీచర్ మీద అయితే జరిగిందో, నిజంగా కూడా టీచర్ అంటే సమాజంలో గురువు మనకు ప్రధానం. అటువంటి టీచర్ మీద జరిగిందంటే టీచర్ యూనియన్లు కావచ్చు, మిగతా సమాజం అంతా కూడా ప్రతిస్పందించాల్సి ఉంటే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చేది కాదు. అట్లాగే సమూహం మీద దాడి జరిగినప్పుడు కూడా మనము ఇలా స్పందించుంటే ఇక్కడికి ఇంతవరకు వచ్చేది కాదని చెప్పి విరసం భావిస్తూ ఉంది. విరసం తరపున మీరు తీసుకునే ప్రతి కార్యక్రమంలో మా భాగస్వామ్యం ఉంటుంది. సాంస్కృతిక రంగంలో మనం చేయాల్సినంత కృషి చేయకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు ప్రజలు ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, ఆచార సంప్రదాయాలను ఆసరా చేసుకొని వాళ్ళను భావోద్వేగాలకు రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనే భాగంగా దేశాన్ని ఒక హిందూ చేయడంలో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మీ ఆటలు సాగమని చెప్పి ఈరోజు మన వేదిక ఏదైతుందో వేదిక ద్వారా చెప్పడం జరిగింది. దీన్ని మనం కార్యాచరణలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ విరసం పక్షాన మేము దీన్ని తీసుకునే కార్యాచరణలో మేము పాల్గొంటామని మీ అందరికీ, మీరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా విరసం పక్షాన మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం.